తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా కొంతమందికి గాయాలయ్యాయి. నగరం మండలం గట్టువారిపాలెం నుంచి కొండపాటూరు దేవాలయానికి మొక్కు తీర్చుకోవడానికి 20 మందికి పైగా బంధువులు, గ్రామస్తులు ట్రాక్టర్లో బయలుదేరారు. యాజలి హైస్కూల్ సమీపంలో దమ్మన్నవారిపాలెం రహదారిలో ఎదురుగా వస్తున్న బస్సును తప్పించి అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు గట్టు కోటేశ్వరరావు, గడ్డం శివనాగులు, గడ్డం లక్ష్మిగా గుర్తించారు. ప్రమాద స్థలాన్ని బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ పరిశీలించి బాధితులను పరామర్శించారు. హైదరాబాద్ ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. గత ఏడాది వర్షాలు లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ఈసారి పూర్తి స్థాయిలో వర్షాలు పడ్డాయని, రైతులంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. శ్రియం దేవీముపమయశేర్మా దేవీర్జుషదాం కాంసో స్మృతామిరణ్య ప్రాకారమార్ద్రాం జ్వలంతే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతే శ్రియం లోకే దేవజుష్టాముదాం ప్రాదుర్భూతోస్తే మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణామేమ మారణీం సూర్యామిరణమీం లక్ష్మీం జాతవేదో మావహాం యా శ్రీ స్వయం సుకృతినాం భువనేషు లక్ష్మీం నాం కృతదియా మృతయేషు శ్రద్ధా సదాం కులజన ప్రభవసలజ్జాం తాత్వానుదాస పరిపాలయ జయ విశ్వం తదపి న జానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి న జానే స్తుతి కథా న జానే ముద్రాస్తే తదపి న జానే విలపనం పరం జానే మాతస్తదను శరణం క్లేశహరణం విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణ లసతయా విధేయా సత్యత్వాత్ తవ చరణయోర్గాచ్యుతిరపత్యుత్ తదేతచ్ఛందవియంజనని సకలోద్ధారిణి శివే కుపుత్రో జాయతే పరిత్యక్తసేవా వివిధ విధ సేవా కులదయా మాతస్తవ యది కృపానాపి భవితా నిరాలంబో లంబోదరజనని కైంకమహడో వేదామృతామృతాం ప్రేం తస్మై బ్రహ్మ చ బ్రహ్మహతాయ నైవైనం ప్రణయతి బ్రాహ్మణార్షాయ ఉత్తరే బ్రాహ్మణో సర్వా దేవతాః హరిదేవతాస్తా సర్వా వేద విధిం బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివేద నమస్కుర్యాన్న శ్రీరతాయ దేవతాత్ శతమానం భవతి శతేంద్రియ ఆయుష్యాసు పుత్రి పర్యవతి మాతాసి. భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల సందర్భంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నన్ను ఇక్కడ అమ్మవారి బోనాలు ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ అందరు ముఖ్యమైన మంత్రులందరూ కూడా కొన్ని దేవాలయాల్లో శాస్త్రోక్తంగా మొదటిసారి ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ, పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదం నుంచి పోయిన సంవత్సరం వర్షాలు లేక ఎంతో మంది తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడ్డారు. అలాంటివి లేకుండా ఈసారి ఇప్పటికే వర్షాలు మంచిగా అనుకున్నట్టు రైతులు సంతోషంగా ఉన్నారు. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. ప్రభుత్వం కూడా దాదాపు 11 లక్షల మంది రైతులకు 7,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఇంకో వారం రోజులలో మరొక 15,000 కోట్ల రుణమాఫీ చేయబోతున్నాం. ఆ తర్వాత మరొక 2 లక్షల రుణమాఫీ చేసి తెలంగాణ ప్రజల బీదరిక నుంచి బయటపడి అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ కోరికతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలు వదిలిపెడితే 8 మాసాల క్రితం ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యం దేవాలని వాళ్ళు కోరినప్పుడు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గారి సహాయత మీ మినిస్టర్స్ అందరం ఒక టీం లాగా పనిచేస్తూ ఎక్కడ కూడా ఇలాంటి శాంతి భద్రత విఘాతం కలగకుండా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అందులో 60,000 ఉద్యోగాలు, ఇప్పటికే 54,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరొక డిఎస్సి కూడా పిలిచాం. అన్నిటికన్నా ముఖ్యం ఓల్డ్ సిటీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన 1 మంత్లోనే ఇక్కడ మెట్రో తీయాలని మా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోవడం ఈ ఓల్డ్ సిటీ ప్రజలకు ఇది ఓల్డ్ సిటీ కాదు, న్యూ సిటీగా మారబోతున్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న హైకోర్టుని నా R&B డిపార్ట్మెంట్ ద్వారానే దాదాపు రాజేంద్ర నగర్లో 100 ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు బిల్డింగ్ను కూడా సెప్టెంబర్ మాసానికల్లా టెండర్లు పిలిచి
అక్కడ హైకోర్టు నిర్ణయించాలని ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి నిర్ణయించుకున్నాం. దాంతోపాటు మీ అందరికి చూసి 3 రోజుల కింద ప్రవేశపెట్టిన బడ్జెట్లో 10,000 కోట్లు మన తెలంగాణ చరిత్రలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 10,000 కోట్లు ఎప్పుడు హైదరాబాద్ పెట్టలే. 10,000 కోట్లు హైదరాబాద్కే కేటాయించడం, దాదాపు 10,000 కోట్లతో మెట్రో పూర్తి చేయడం, మూసీని 30 నుంచి 40,000 కోట్లతోని ఒక తైపీ నదిలాగా, ఒక సబర్మతి నదిలాగా ఎక్కడైనా చుట్టుపక్కల పోయే ప్రజలకు నివసించే పేద ప్రజలకు ఎన్నో రోగాలతో ఇబ్బంది పడుతున్నాం. దాన్ని కూడా క్లీనింగ్ చేసే ప్రక్రియ మొదలైంది. డిపిఆర్లు తయారవుతున్నాయి. అది 40,000 కోట్లైనా 50,000 కోట్లైనా మా ముఖ్యమంత్రి గారి కళ అది. ఎందుకంటే మూసీ అంటే ఒకప్పుడు వికారాబాద్లో పుట్టి నల్గొండ జిల్లా, కృష్ణా జిల్లాలో కలిసిపోయే మంచినీళ్ళు తాగే రివర్. కానీ డ్రైనేజ్ వ్యవస్థలు బాగాలేక ఫ్యాక్టరీల వేస్టేజ్ వదిలిపెట్టి ఎవరు పట్టించుకోలే. గతంలో 7 లక్షల కోట్లు అప్పు చేసినా 30,000 కోట్లు పెడితే ఇలా మూసీలో పక్క నుంచి మనం హోటల్స్ పెట్టుకోవడం, విహారయాత్రలాగా టూరిస్టులు వచ్చే విధంగా హైదరాబాద్ టూరిస్టులు ఇప్పటికే పెరుగుతారు. చార్మినార్ కానీ అమ్మవారిని దర్శించుకుంటాను కానీ ఇది చాలా ఫేమస్ది. అలాంటి టూరిజం పాయింట్ లాగా మూసీని చేయబోతున్నాం. వచ్చే 3-4 సంవత్సరాల్లో పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం. మెట్రో కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని పెట్టుకున్నాం. ఈ 10,000 కోట్లతోని పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ, ముఖ్యంగా ఉస్మానియా హాస్పిటల్ని ఆల్ పార్టీ వాళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంతకాలు పెట్టి ఒప్పుకున్నారు. అదే డిజైన్లో కట్టాలని మేము కూడా నిర్ణయించుకున్నాం. అది కూడా మా R&B డిపార్ట్మెంట్తోనే త్వరలోనే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారితో చర్చించడం. ఇప్పటికే 2-3 సార్లు మీటింగ్స్ అయినాయి. ఉస్మానియా హాస్పిటల్ ప్లేస్లో అదే డిజైన్తో కొత్త ఉస్మానియా హాస్పిటల్ రాబోతున్నది. అన్ని వసతులతో కూడిన హైదరాబాద్లో 5 హాస్పిటల్ పెద్దగా కడుతున్నాం. 4 ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్, నిమ్స్లో. కానీ ఉస్మానియా ఉంటేనే ఈ ప్రాంత పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా డిజైన్స్ చర్చలు ప్రారంభమైనాయి. అది కూడా నా R&B శాఖ ద్వారానే ఉస్మానియా హాస్పిటల్ కూడా కట్టబోతున్నాం. మరొకసారి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతోని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని, వచ్చే 4 ఏళ్ళు కాదు, ఇంకో 5 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళు కాదు, ఇదే ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. మీకు అందరికీ అండగా ఉంటుంది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని మరొకసారి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారంటూ ఆరోపణ. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి. భీమవరం మండలం తాడేరు గ్రామంలో విషాద ఛాయలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సప్తగిరి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శనం కల్పించిన అధికారులు. బాపట్ల జిల్లాలో బస్సును తప్పించబోయి బోల్తా కొట్టిన ట్రాక్టర్. 3 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.